హాయ్ ఫ్రెండ్స్! యూట్యూబ్ మానిటైజేషన్ విషయంలో ఒక పెద్ద బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. కొత్త క్రియేటర్స్‌కి మానిటైజేషన్ చేసుకోవడంపై ఇకపై ఇంకా చాలా కష్టంగా మారబోతుంది. యూట్యూబ్ అఫీషియల్‌గా చెప్పిన దాని ప్రకారం ఫిబ్రవరి 1, 2027 నుంచి కొత్తగా వైపీపీలో వచ్చే కంటెంట్ క్రియేటర్స్‌కి యాడ్ రెవెన్యూ మరియు ప్రీమియం రెవెన్యూ కోసం కొత్త ఎలిజిబిలిటీ రూల్స్ అయితే వచ్చాయి. ఇప్పటివరకు మనకి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ లేదా 90 రోజుల్లో 10,000,000 షార్ట్స్ వ్యూస్ అవసరం. కానీ కొత్త రూల్స్‌లో 4000 వాచ్ అవర్స్ కాకుండా 8000 వాచ్ అవర్స్ అండ్ 10 మిలియన్స్ ఉండేది అంతకుముందు షార్ట్ వ్యూస్. ఇప్పుడు 20,000,000 వ్యూస్ అనమాట. అయితే 1000 సబ్స్క్రైబర్స్ రూల్స్‌లో ఎలాంటి చేంజ్ లేదు. అలాగే ఫ్యాన్ ఫండింగ్ మరియు షాపింగ్‌లో ఉన్న ఎంట్రీ రిక్వైర్మెంట్స్ కూడా ఏమీ మారటం లేదు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఇప్పటివరకు ఐపీపీలో ఉన్న క్రియేటర్స్ అయితే ఈ కొత్త ఎంట్రీ రిక్వైర్మెంట్స్ మీపై అప్లై కావు. కానీ షార్ట్స్ రెవెన్యూ విషయంలో మాత్రం 90 రోజుల్లో 10,000,000 క్వాలిఫైడ్ షార్ట్స్ వ్యూస్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ. దానికంటే కిందకి వెళ్తే షార్ట్స్ రెవెన్యూ షేరింగ్ ఆగొచ్చు. కానీ మీరు వైపీపీలో ఉంటారు. మళ్ళీ 10,000,000 దాటితే షార్ట్ రెవెన్యూ షేరింగ్ రెజ్యూమ్ అవుతుంది మళ్ళీ. సో, మీరు మోనిటైజేషన్ కోసం ట్రై చేస్తున్న క్రియేటర్స్ అయితే ఇప్పటికీ సీరియస్‌గా అవ్వాలి. ఈ చేంజెస్‌పై పూర్తిగా డీటెయిల్స్ కావాలంటే నా వీడియో కింద లింక్‌లో పెడతాను. ఫుల్‌గా చూడండి. ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.